నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక రకంగా గ్లోబల్ టూర్ చేయబోతున్నాం. అవును, అంతర్జాతీయ దౌత్యం దగ్గర్నుండి ప్రకృతిలో జరిగే అరుదైన వింతలు, అలాగే మన చుట్టూ జరిగే పౌర చర్యల వరకు 3 అత్యంత ఆసక్తికరమైన అంశాలను చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇదొక హై ఈల్డ్ ప్రీమియం బ్రీఫింగ్ సెషన్ అనుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా చూడబోయే అంశాలు ఇవే. మొదటిది, ప్రతిష్టాత్మకమైన ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2023. రెండవది, ప్రకృతిలో ఎప్పుడో కానీ జరగని ఒక వింత డబుల్ సికెడా విస్ఫోటనం. ఆ తర్వాత మన దేశానికే గర్వకారణమైన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. ఇది మన ఈనాటి ఎజెండా. ముందుగా మొదటి అంశం, ఇందిరాగాంధీ ప్రైజ్ 2023. ఇది పూర్తిగా అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించిన విషయం. అసలు ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతి అంటే ఏమిటి? ఇది కేవలం ఒక మామూలు పురస్కారం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని, అభివృద్ధిని పెంపొందించడానికి విశేషంగా కృషి చేసే వ్యక్తులకు లేదా సంస్థలకు దక్కే ఒక అత్యున్నత గౌరవం ఇది. దేశాల మధ్య ఉన్న అగాధాలను పూడ్చి సత్సంబంధాలను నెలకొల్పే ప్రయత్నాలకు ఇచ్చే ఒక గొప్ప గుర్తింపని చెప్పవచ్చు. 2023వ సంవత్సరానికి సంబంధించి ఈ బహుమతిని ఒక స్వతంత్ర అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసింది. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జ్యూరీ ప్రధానంగా ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై దృష్టి పెట్టింది. ఆ ప్రాంతంలో ఉన్న అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఎటువంటి రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా కేవలం శాంతి కోసం మానవతా దృక్పథంతో చేసే ప్రయత్నాలని ఈ జ్యూరీ పరిగణనలోకి తీసుకుంది. మనమిక్కడ ఎవ్వరి పక్షం వహించకుండా కేవలం ఆ శాంతియుత దౌత్య ప్రయత్నాలను మాత్రమే నిష్పాక్షికంగా గమనిస్తున్నాం. సరే, దౌత్యం నుంచి కాస్త ప్రకృతి వైపు వెళ్దాం. మన రెండవ అంశం, డబుల్ సికాడా విస్ఫోటనం. ఇది ప్రకృతిలో జరిగే అత్యంత ఆశ్చర్యకరమైన దృగ్విషయం. అమెరికాలో జరుగుతున్న ఈ డబుల్ సికాడా ఎమర్జెన్స్ అనేది మాటల్లో చెప్పలేనంత అరుదైన సంఘటన. అసలు ఇది ఎలా జరుగుతుందంటే, దశాబ్దాల పాటు భూమి లోపల నిశ్శబ్దంగా నిద్రపోయిన 2 వేర్వేరు సికాడా కీటకాల సమూహాలు ఒక్కసారిగా, అదేనండి ఏకకాలంలో భూమి పైకొస్తాయి. చరిత్రలో ఇలా జరగడం చాలా చాలా అరుదు. ఇది అక్షరాల ప్రకృతి చేసే ఒక అద్భుతం అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. అసలు దీనివల్ల జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఒకేసారి లక్షలాది కాదు కోట్లాది కీటకాలు నేల చీల్చుకుని బయటకు వస్తే స్థానికంగా ఉన్న పర్యావరణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇదొక పెద్ద మిస్టరీ కదూ. నిజానికి ఇలా ఈ కీటకాలు భారీ స్థాయిలో ఒక్కసారిగా పైకి రావడం వల్ల స్థానిక జీవ వైవిధ్యంపై చాలా విశేషమైన ప్రభావం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు భూమి లోపల ఉన్న జీవులు అకస్మాత్తుగా బయటకు రావడం వల్ల పర్యావరణ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వస్తుంది. పక్షులకు, ఇతర జంతువులకు విపరీతంగా ఆహారం దొరుకుతుంది. ఇది ప్రకృతి తనను తాను రీసెట్ చేసుకునే ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ ప్రాసెస్ లాంటిదన్నమాట. భలే ఉంది కదా. ఇక మన మూడవ, చివరి విభాగాన్ని వచ్చేద్దాం. అదే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు. ఇది పూర్తిగా మన పౌర బాధ్యతలకు, పట్టణ పరిశుభ్రతకు సంబంధించిన అంశం. ఈ అవార్డుల మూలాలు ఎక్కడున్నాయో మనందరికీ తెలుసు. అదే స్వచ్ఛ భారత్ మిషన్. దేశవ్యాప్తంగా పరిశుభ్రతను ఒక మహా ఉద్యమంగా మార్చిన ఈ జాతీయ స్థాయి మిషన్ మన నగరాలు, పట్టణాల పారిశుద్ధ్య రూపురేఖలను ఎలా సమూలంగా మార్చేసిందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ మనం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల డేటా ఆధారంగా ఇచ్చిన స్మార్ట్ సిటీల ర్యాంకింగ్లను చూడొచ్చు. వివిధ నగరాలు పారిశుద్ధ్యంలో, మరి ముఖ్యంగా చెప్పాలంటే చెత్త నిర్వహణలో ఎంతలా ముందున్నాయో, ఏ స్థాయిలో పోటీ పడుతున్నాయో ఈ ర్యాంకింగ్స్ వివరిస్తాయి. ఈ డేటా కేవలం అంకెలు కాదండి, అవి మన నగరాలు ఎంత చిత్తశుద్ధితో మెరుగైన పౌర సదుపాయాలు కల్పిస్తున్నాయో చెప్పే పక్కా నిదర్శనాలు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న స్మార్ట్ సిటీలను గౌరవించడమే కాదు, విస్తృతమైన జాతీయ స్థాయి పారిశుధ్య లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్లడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల నగరాల మధ్య ఒక సూపర్ హెల్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. తద్వారా మనందరి జీవన ప్రమాణాలు అద్భుతంగా మెరుగుపడతాయి. అదే ఈ అవార్డుల వెనుక ఉన్న అసలైన సక్సెస్. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. ఇజ్రాయెల్ పాలస్తీనా లాంటి ప్రాంతాల్లో
దౌత్యపరమైన శాంతి ప్రయత్నాలు, దశాబ్దాలకోసారి అరుదుగా జరిగే కీటకాల జీవ విస్ఫోటనం, లేదా స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా సాధిస్తున్న మన పౌర పరిశుభ్రత, ఈ మూడింటిలో ఏది చరిత్రలో చెరిగిపోని సుదీర్ఘమైన ముద్రను వేస్తుందన్నది అత్యంత ఆసక్తికరం. ఒకసారి లోతుగా విశ్లేషిస్తే, దౌత్యం ప్రపంచపటంలో శాంతిని నెలకొల్పితే, ప్రకృతి మన ఉనికిని నిర్దేశిస్తుంది, పౌరచర్యలు మన రోజువారీ జీవితాన్ని అందంగా మారుస్తాయి. భలే ఆలోచింపజేసే విషయం కదా. మరిన్ని సరికొత్త విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.